ఓం నమో వెంకటేశాయ. వేదోపదేశక వేదాంత వేద్య గోవింద గోవింద. శ్రీ పరమాత్మ ఈ సృష్టిని మనందరికీ భోగం కోసము మోక్షం కోసము ప్రారంభం చేస్తూ ఆ సృష్టి యొక్క ప్రారంభంలో మానవులకు ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని తెలియజేయటం కోసం వేదాలను ఉపనిషత్తులను ఉపదేశించాడు. ఆ ఉపదేశం చేసినటువంటి వేదాలకు ఉపనిషత్తులకు అనేక మంది మహర్షుల చేత వ్యాఖ్యానాలు రాయించాడు. తను కూడా అనేక అవతారాలలో తన క్రియల ద్వారా ఉపదేశాల ద్వారా వ్యాఖ్యానాలు చేశాడు. అటువంటి వేదాల యొక్క వేదాంతాలైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారాన్ని స్పష్టంగా తెలియజేయటం కోసం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఈ భగవద్గీతోపదేశం ద్వాపర యుగంలోనే, అందులోనూ ద్వాపర యుగం యొక్క చివరిలోనే అవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణాన్ని మనసులో ఉంచుకున్నాడు. ద్వాపర యుగం పూర్తి అవ్వబోతోంది, కలియుగం ప్రారంభం అవ్వబోతోంది. కలియుగంలో ఉండేటువంటి మనుషులు, మానవులు ఈ సృష్టికి ప్రధానమైన వాళ్ళు అనేక సమస్యలతో, అనేక సందేహాలతో సతమతమవుతూ ఉంటారు. ఏది కర్తవ్యం, ఏది చేయరాదు అనే సందేహం నిరంతరం మానవులను పట్టి పీడిస్తూ ఉంటుంది. దేన్ని సాధించాలి, దేన్ని విడిచిపెట్టాలి అనే జిజ్ఞాస అనేటువంటి వైముఖ్యం సర్వదా మానవులకు కలుగుతూ ఉంటుంది. ఇటువంటి సందేహాలను తొలగించాలి అంటే వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారాన్ని మానవులకు మనం ఉపదేశం చేయాలి అనే ఉద్దేశ్యంతో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి వ్యాజంగా చేసుకుని శ్రీమద్ భగవద్గీతని అందరికీ, మానవులందరికీ ఉపదేశం చేశాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఉపదేశామృతాన్ని వేదవ్యాస మహర్షి 700 శ్లోకాలలో గ్రంథ రూపంగా నిబద్ధం చేసి మనందరకు అందించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీత గ్రంథంలో మనకు కలిగేటువంటి అనేక సందేహాలకు సరళమైన, సులభమైన, ఆచరణ యోగ్యమైనటువంటి ఉపాయాలను, వాటికి సమాధానాలను మనకు స్పష్టంగా అందించాడు. ఈ ఉపాయాలని మనం తెలుసుకుని మన జీవితంలో, నిత్య జీవితంలో కొద్దిగా పరిచయం చేసుకుని కొద్దిగా ఆచరిస్తూ ఉన్నట్లయితే సమగ్రమైనటువంటి ఫలితం మానవులందరికీ అందుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. ఈ శ్రీమద్ భగవద్గీత వేదాలకు ఉపనిషత్తులకు సారము కనుక, ఎలా అయితే వేదాలను ఉపనిషత్తులను పారాయణం చేసినట్లయితే మహత్తరమైనటువంటి ఫలితం కలుగుతుందో, అదేవిధంగా ఈ శ్రీమద్ భగవద్గీతను కూడా పారాయణం చేసుకున్నట్లయితే మహత్తరమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా ఈ శ్రీమద్ భగవద్గీతని పారాయణం చేసుకుంటూ అందులో ఉండేటువంటి అర్థాలను బాగా మననం చేసుకుని అందులో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఉపదేశం చేసినటువంటి సాధనాలను కొద్దిగా అలవరుచుకుని కొద్దిగా ఆచరిస్తే మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితం కలుగుతుంది. అటువంటి పారాయణపూర్వకంగా కానీ, ఆచరణపూర్వకంగా కానీ, మననపూర్వకంగా కానీ మనకు సమగ్రమైనటువంటి సమస్త సత్ఫలితాలను అందించేటువంటి ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథాన్ని మనం పరిపూర్ణమైన భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో అధ్యయనం చేద్దాం. ఈ అధ్యయన కార్యక్రమానికి ప్రారంభంలో మనం గురు ప్రార్థన చేసుకుని సత్సంకల్పం చేసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. మనం ఇంతవరకు గురు ప్రార్థనాపూర్వకంగా శ్రీనివాస ప్రార్థన చేసుకుని సత్సంకల్పం చేసుకున్నాం. అథ అనే శబ్దంతో మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ అథ అనే శబ్దానికి చాలా విలువ, చాలా ఉన్నతమైనటువంటి ప్రయోజనం ఉన్నది అని మనకు శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికా ఉభౌ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. సృష్టి ప్రారంభ సమయంలో
బ్రహ్మగారి కంఠం నుంచి 2 శబ్దాలు వచ్చినాయిట. ఒకటి ఓంకారం, మరొకటి అథ అనే శబ్దం. ఓంకారం సర్వోత్తమమైనటువంటి ప్రణవ రూపమైనటువంటి అక్షరం. ఈ అక్షరంతో సమానంగా ఈ అథ అనే 2 అక్షరాల సముదాయాన్ని కూడా బ్రహ్మగారు ఉచ్చరించారు. ఓంకారానికి సమానమైనటువంటి మంగళార్థం, మంగళమనే ప్రయోజనం ఈ అథ శబ్దానికి ఉంది అని ఈ శ్లోకంలో మనకు తెలుస్తూ ఉన్నది. ఓంకారాన్ని ఉచ్చరించటానికి, ఓంకారాన్ని ఉపాసించటానికి అనేక నియమాలు, వైరాగ్యపూర్వకమైనటువంటి కఠోరమైనటువంటి నియమ నిబంధనలు చాలా బలంగా ఉన్నాయి. దాని స్థానంలో అథ అనే శబ్దాన్ని గనక మనం ఉచ్చరించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలం దక్కుతుంది, మంగళమయంగా మన ప్రతి కార్యక్రమము పూర్తవుతుంది అని మనకు ఆ శ్లోకం తెలియజేస్తోంది. కాబట్టి మనం అథ అనే శబ్దంతో మంగళమయంగా ఈరోజు భగవద్గీతాధ్యయన ప్రారంభాన్ని చేసుకున్నాం. ఈ శ్రీమద్ భగవద్గీత మనందరం అనుకున్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి గ్రంథం. అర్జునుడికి చేసినటువంటి ఉపదేశాన్ని శ్రీ వేదవ్యాస మహర్షి మనకు అందించినటువంటి గ్రంథం. ఈ భగవద్గీత యొక్క ఆవిర్భావానికి, ప్రారంభానికి హేతువు మనం గనక సరిగ్గా అర్థం చేసుకోవాలంటే, ఈ శ్రీమద్ భగవద్గీత మనందరి జీవితాలకి చాలా దగ్గరగా ఉన్నది, దగ్గరగా ఉండేటువంటి ఉపదేశాలు చేస్తున్నది అనే విషయాన్ని బాగా అవగతం చేసుకోవాలంటే మనం 2 రకాలుగా ఈ శ్రీమద్ భగవద్గీత యొక్క ఆరంభాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, కథాగమనంలో ఈ భగవద్గీత మహాభారత గ్రంథంలో ఎప్పుడు ప్రారంభమైంది. రెండవది, ఈ కథా సందర్భంలోనైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే మనకు భగవద్గీత యొక్క అవసరం ఏమన్నది, భగవద్గీతను మనకు పరమాత్మ ఎందుకు ఉపదేశం చేస్తున్నాడు అనే 2 అంశాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవలసి ఉన్నది. కథా సందర్భాన్ని గనక చూసుకున్నట్లయితే, విశాలమైనటువంటి భారత సామ్రాజ్యానికి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని 2 అన్నదమ్ములు మహారాజులుగా ఉండేవారు. వారు నిర్యాణం చెందిన తరువాత వారి భార్యలకు ధృతరాష్ట్రుడు, పాండురాజు అని 2 అన్నదమ్ములు పిల్లలుగా పుట్టారు. ఒక దైవ సంకల్పం చేత వారు జన్మించారు. అందులో ధృతరాష్ట్రుడు అంధుడు, పాండురాజు దేహం మీద చర్మరోగం ఉన్నవాడు. ఇద్దరూ కొంచెం దోషంతో ఉన్నప్పటికీ వీరిద్దరిలో ఎవరికి రాజ్యాధికారం ఇవ్వాలి అనే సందేహం వచ్చినప్పుడు, అంధుడికి రాజ్యాధికారం ఇచ్చినట్లయితే కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి చర్మరోగం ఉన్నప్పటికీ పాండురాజు గారికే రాజ్యాధికారం ఇవ్వవచ్చు అని ఆనాటి ధర్మశాస్త్రవేత్తలందరూ నిర్ణయం చేశారు. దానికి అనుగుణంగా పాండురాజు గారిని రాజ్యాభిషేకం చేయటానికి పిలిచారు. కాకపోతే అన్నగారి మీద గౌరవం కొద్దీ ఆయన అన్నగారినే సింహాసనం మీద కూర్చోబెట్టి తను మాత్రం ఆయనకు ప్రతినిధిగా రాజ్యం చేయటం ప్రారంభించాడు. ఈ సందర్భంలో పాండురాజు గారికి ఒక మహర్షి గారి శాపం తగలటం వలన ఆయన అరణ్యవాసం చేయవలసి వచ్చింది. ఆ అరణ్యవాసం చేసే సందర్భంలో దైవయోగం చేత, దైవానుగ్రహం వలన ఆయనకు పెద్ద భార్య అయినటువంటి కుంతి యందు 3 పుత్రులు జన్మించారు. వారు యుధిష్ఠిరుడు లేక ధర్మరాజు, భీమసేనుడు, అర్జునుడు అని 3 పుత్రులు. రెండవ భార్య అయినటువంటి మాద్రికి నకులుడు, సహదేవుడు అనే 2 పిల్లలు కలిగారు. వీరికి ఆనాటి వ్యవహారంలో నామధేయం పాండవులు, పాండురాజు గారి పుత్రులు అని ప్రసిద్ధంగా ఉంది. ఇంచుమించు అదే సమయానికి ధృతరాష్ట్ర మహారాజుకి 100 పుత్రులు వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వలనే జన్మించారు. అదొక చాలా పెద్ద విస్తారమైనటువంటి గాథ. వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతోనే 100 పుత్రులు ఆయనకు జన్మించారు. అందులో పెద్దవాడు దుర్యోధనుడు. అసలు అతని పేరు సుయోధనుడు, కానీ ఎందుకో క్రమక్రమంగా అతని గుణగణాలను చూసినటువంటి ప్రజలే అతన్ని దుర్యోధనుడు అని దుర్ అనే పేరు పెట్టి మరీ పిలవటం ప్రారంభించారు. దుర్ అనే ఉపసర్గకి దుష్టుడు అనే అర్థం కూడా కొద్దిగా ఉంది. ఆ ఉపసర్గతో, ఆ పేరుతో ఈ ధృతరాష్ట్ర మహారాజు యొక్క కొడుకు ప్రసిద్ధుడవటం ప్రారంభించాడు. ఈ లోపల అరణ్యవాసంలో ఉండేటువంటి పాండురాజు ఒకానొక అనుకోని సంఘటన వలన మరణించటం తటస్థించింది. ఆ మరణించిన తరువాత
కుంతీదేవి తన పుత్రులను తీసుకుని రాజ్యానికి విచ్చేసింది. మాద్రి పతితో సహగమనం చేసేసింది. ఇప్పుడు కుంతీదేవి అలాగే 5 పుత్రులు ధృతరాష్ట్ర మహారాజు యొక్క పోషణలో పాలనలో రాజ్యానికి వచ్చారు, రాజ్యంలో ఉన్నారు. ఈ సమయంలో ఈ పాండురాజు పుత్రులకి ధృతరాష్ట్రుడు పుత్రులకి ద్రోణుడు అనేటువంటి ఒక మహానుభావుడు విలువిద్య నేర్పడానికి గురువై వచ్చాడు. ఆయనతో పాటుగా ఆయన బావమరిది అయ్యేటువంటి కృపాచార్యుడు కూడా గురువుగా వచ్చాడు. వీళ్ళిద్దరూ ఈ పిల్లలందరికీ ధనుర్విద్యతో పాటుగా అనేక విద్యలను నేర్పించారు. ఇందులో యోగ్యులైనటువంటి పిల్లలకు అధికంగా నేర్పించారు. సహజంగానే అయోగ్యులైన పిల్లలు సరిగ్గా గ్రహించలేకపోయారు. ఈ స్థితిలో వీరు పెద్దవారైన తరువాత ఈ రాజ్యాధికారం ఎవరిది అని మళ్ళీ విచారణకు వచ్చింది. ఈ విచారణకు వచ్చిన సందర్భంలో అసలు రాజు కింద పాండురాజును తీర్మానం చేశాం కాబట్టి ఆయన పిల్లలకే రాజ్యాధికారం దక్కటం శ్రేష్టం అని ధర్మశాస్త్రవేత్తలందరూ ఒకసారి చెప్పారు. భీష్మద్రోణాది పెద్దలు కూడా అలాగే చెప్పారు. కాకపోతే ధృతరాష్ట్ర మహారాజు దాన్ని ఒప్పుకోలేదు, సున్నితంగా తిరస్కరించాడు. ధృతరాష్ట్ర మహారాజుని కాదని ఇప్పుడు రాజ్యాధికారం వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం, ధృతరాష్ట్రుడే రాజుగా సింహాసనంలో కూర్చునున్నాడు, పాండురాజు ఆయనకి ప్రతినిధి అయిపోయాడు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజు చేతిలోనే రాజ్యం ఉంది, ఆయన ఇస్తేనే వీళ్ళకు వస్తుంది. ఈ తగాదా లేదా ఈ పేచీ పెరుగుతూ వచ్చింది. ఈ మధ్యలో ఒక సంధి చేద్దాం, వీడిద్దరికీ విభాగం చేద్దాం అనే ఉద్దేశంతో ఒక పనికిరాని చవిటి నేలని ఇంద్రప్రస్థం అనే పేరుతో పాండవులకి ఇచ్చేశారు. మీరు ఈ రాజ్యాన్ని ఏలుకోండి అని చెప్పారు. పాండవులు నిజమైనటువంటి సమర్థులు, అందువలన ఎందుకు పనికిరాని ఆ భూమిని సస్యశ్యామలం చేసి అక్కడ ఎవరూ ఊహించనటువంటి ఒక నగరాన్ని నెలకొల్పి రాజ్యాన్ని స్థిరం చేసుకున్నారు. ఇది జరగటానికి చాలా సంవత్సరాలు పట్టింది. వాళ్ళు రాజ్యాన్ని స్థిరం చేసుకున్న తరువాత ఎవ్వరూ చేయలేనటువంటి రాజసూయ యాగం కూడా చేసేశారు. పెద్దవాడైనటువంటి ధర్మరాజు గారు రాజసూయ యాగం కూడా చేశాడు. రాజసూయ యాగం చేసిన సందర్భంలో ఆయన మీద దుర్యోధనాదులకి అసూయ చాలా పెరిగిపోయి ఎలాగైనా సరే ఆ రాజ్యాన్ని కూడా మనమే తీసేసుకోవాలి, మనమే కబళించాలి అనే దురుద్దేశంతో ధర్మరాజుని ద్యూతానికి అంటే పాచికలాడటానికి పిలిపించారు. అప్పటి నియమాల ప్రకారం రాజులు యుద్ధానికి కానీ ద్యూతానికి కానీ పిలిస్తే కాదని చెప్పరాదు అనే నియమం బలంగా ఉండేది. కాబట్టి ఆ ద్యూత క్రీడని యుద్ధ క్రీడతో సమానంగా భావించేవారు. అందువలన ధర్మరాజు ఇష్టం లేకపోయినా ఆయన ద్యూత క్రీడకు విచ్చేశాడు. ఆ ద్యూత క్రీడ కాస్త వంచన పరంగా మారింది. అది 2 సార్లు జరిగింది. ఇత్యాది కథా సందర్భాలు మనకు పెద్దగా అవసరం లేదు. ఆ ద్యూత క్రీడలో వాళ్ళ పందానికి పణంగా పెట్టినటువంటి రాజ్యం మొత్తం పోయింది. చివరకు పాండవులు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది. అరణ్యవాసం తరువాత అజ్ఞాతవాసం కూడా వారు సంవత్సర కాలం పాటు చేయవలసి వచ్చింది. ఇక్కడ వారి నియమాల ప్రకారం అజ్ఞాతవాసం చేసేసిన తరువాత వారికి తిరిగి వారి రాజ్యాన్ని ఇవ్వవలసిన సందర్భం మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ సందర్భంలో దుర్యోధనుడు నేను వారికి ఆ రాజ్యం కూడా ఇవ్వను అన్నాడు. వారు అడిగింది అంతవరకు వారు కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇంద్రప్రస్థాన్ని మాత్రమే అడిగారు, వారి భాగాన్ని మాత్రమే అడిగారు. విశాలమైనటువంటి భారత సామ్రాజ్యాన్ని కూడా అడగలేదు. అది దుర్యోధనుడు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు అనే దానికి చాలా అతి చమత్కారంగా ఉందనుకోవాలా లేదా చాలా పేలవంగా ఉందనుకోవాలా, కారణం ఇంతే చెప్పాడు. ఎలాగూ 13 సంవత్సరాల పాటు వాళ్ళు రాజ్యం విడిచి ఉన్నారు కదా, ఇప్పుడు కొత్తగా రాజ్యం ఎందుకు అని అన్నాడు. ఈ కారణం విన్న తర్వాత వీరికి కూడా కొంత కోపం వచ్చింది. ఎలాగైనా సరే మా రాజ్యం మాకు కావాలి అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా రాయబారానికి వెళ్ళినా సరే ఆయన ఒప్పుకోలేదు. దుర్యోధన మహారాజు కానీ లేదా ఆయన తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజు గారు కానీ ఒప్పుకోలేదు. ఈ ఒప్పుకోని సందర్భంలో గత్యంతరం లేక యుద్ధం ప్రారంభించవలసిన అవసరం వచ్చింది. ఇది యుద్ధం యొక్క సన్నివేశం. ఈ యుద్ధాన్ని మనం ఉంచుకుందాం. ఇదే సందర్భంలో ఈ యుద్ధం అనివార్యం అని తెలిసినటువంటి వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి నీవు ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపాలి అని ఉపదేశం చేశాడు. ఉపదేశం చేస్తే ధృతరాష్ట్ర మహారాజుకి ఒక లక్షణం ఉంది.
ఆయన జన్మ చాలా విచిత్రమైన యోగాంశ సంభూతమైనటువంటి జన్మ. ఆయనకు అనేక మంది మహర్షులు వచ్చి ఉపదేశం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా విశ్వరూప సందర్శనం కూడా చేయించాడు. ఆ విశ్వరూప సందర్శన చేయించిన సందర్భంలో కళ్ళను కూడా ఇచ్చాడు. నేత్రాలను ప్రసాదిస్తున్నాను, విశ్వరూపాన్ని చూడు అని చెప్పి విశ్వరూపం ప్రదర్శిస్తే చూసేసిన తర్వాత, నీ విశ్వరూపం చూసిన తర్వాత ఈ నేత్రాలతో నేను వేరే ప్రపంచాన్ని చూడను అని చెప్పి మళ్ళీ తన గుడ్డితనాన్ని తిరిగి తీసుకున్నటువంటి వాడు. యోగ్యత ఏదో మూల ఉన్నది, కానీ ఎవ్వరూ ఊహించనటువంటి, ఎవ్వరూ సాధించలేనటువంటి పుత్ర వ్యామోహాన్ని సాధించుకున్నాడు అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, వ్యామోహాలు కాస్తో కూస్తో మనుషులందరికీ సహజంగా ఉంటాయి. కానీ ఆ వ్యామోహాన్ని బలపరుచుకోవటం, ఆ వ్యామోహాన్ని తీర్చుకోవటం కోసం అధర్మ మార్గానికైనా సరే వెళ్ళటం, ఏమి చేయటానికైనా సరే వెనకాడకపోవటం అనేది వ్యామోహాన్ని సాధించుకోవటం. అటువంటి వ్యామోహాన్ని సాధించుకున్న ధృతరాష్ట్ర మహారాజు వేదవ్యాస మహర్షి యొక్క ఉపదేశాలకు లొంగలేదు. లొంగక యుద్ధం నా చేతిలో ఎక్కడ ఉంది, అదంతా ఈశ్వరేచ్ఛ లాంటి సామాన్య వాక్యాలు పలికాడు. వేదవ్యాస మహర్షికి అర్థమైంది, ఇది ఈయన చేయడు, ఈయన యుద్ధాన్ని ఆపడు అని. సరే, యుద్ధాన్ని నువ్వు ఆపట్లేదు కాబట్టి యుద్ధం వలన జరిగేటువంటి నష్టాలన్నీ నువ్వు చూడాలి, అందువల్ల నీకు నేత్రాన్ని ప్రసాదిస్తాను, నీకు కంటి దృష్టిని మళ్ళీ ప్రసాదిస్తాను అని చెప్పాడు వేదవ్యాస మహర్షి. ఈసారి కూడా ఆయన ఒప్పుకోలేదు. నేను అలాంటి వినాశాన్ని చూడలేనండి, నాకు తెలుసు యుద్ధం అంటే వినాశమని. కాకపోతే నాకు యుద్ధ వార్తలు చెప్పేందుకు ఒక మనిషిని మీరు పెట్టండి. యుద్ధ వార్తలు ఎలా తెలియాలి అని అంటే, యుద్ధరంగంలో జరిగేటువంటి ప్రతి అంశము నాకు తెలియాలి. ఎవరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఎవరు ఏ రకమైనటువంటి వ్యూహాలను రచిస్తున్నారు, ఎవరు ఏ రకంగా యుద్ధం చేస్తున్నారు, మొత్తం నాకు తెలియాలి, సంపూర్ణంగా తెలియాలి అని అడిగాడు. ఇదే అసలు మనకు భగవద్గీతా గ్రంథానికి ప్రాతిపదిక. అప్పుడు ఎవరిని నియోగించాలి అని వేదవ్యాస మహర్షికే సందేహం వచ్చింది. ఇంతలో ధృతరాష్ట్ర మహారాజుకి వ్యక్తిగత సహాయకుడు ఒకడున్నాడు. వాడి పేరు సంజయుడు. వాడు అనకూడదు మనం, ఆయన చాలా ఉత్తముడైనటువంటి సాధక మానవుడు. ఆయన పేరులోనే సంజయుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు అనే అర్థం ఉంది. ఇంద్రియాలను జయించి కేవలం సేవాధర్మంతో ధృతరాష్ట్ర మహారాజుకు సేవ చేస్తున్నప్పటికీ, త్రికరణ శుద్ధిగా సేవ చేస్తున్నప్పటికీ, ఆయన కుమారులతో కలవకుండా కేవలం పరమాత్మ జ్ఞానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నటువంటి ఉత్తమమైనటువంటి సాధకుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. ఇటువంటి వ్యక్తిని మనం ఈ కార్యక్రమానికి సెలెక్ట్ చేస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తాడు అని అనుకుని వేదవ్యాస మహర్షి ఆయన్ని పిలిచి, నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను, నువ్వు యుద్ధరంగంలో సంచరించు, యుద్ధరంగంలో అదృశ్య రూపంలో సంచరించే శక్తిని కూడా ప్రసాదిస్తాను. నువ్వు సంచరించే సమయంలో ఆ సమయంలో ఉండేటువంటి ఏ శస్త్రాస్త్రాలు నిన్ను బాధించకుండా కూడా నేను వరమిస్తాను. నీవు ఏ మూలకైనా వెళ్ళవచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏ అస్త్రాలు కొట్టుకుంటున్నా మధ్యలో నువ్వు నుంచున్నా సరే నీకేమీ కాదు. నువ్వు వెళ్ళి వార్తలు జాగ్రత్తగా తెలుసుకుని ధృతరాష్ట్ర మహారాజుకు తెలియచెప్పాలి అని చెప్పాడు. సంజయుడు దీనికి పరిపూర్ణమైనటువంటి యోగ్యుడు. ఇది ఎందుకు సంజయుడినే తీసుకున్నారు అనే విషయాన్ని కూడా మనం మరొకసారి విచారించుకుందాం. సంజయుడు యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు. యుద్ధరంగానికి వెళ్ళి అక్కడ యుద్ధంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించాడు. 10 రోజుల పాటు సంచరించాడు. 10వ రోజు ఎవ్వరూ అనుకోనటువంటి ఒక హఠాత్ పరిణామం సంభవించింది. ఏమిటది? భీష్మాచార్యుడు ఒళ్లంతా బాణాలతో నేల కొరిగిపోయి ఉన్నాడు. 10 రోజుల పాటు ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేకపోయారు. 10వ రోజు మాత్రం ఈ కార్యక్రమం జరిగిపోయింది. ఒక్కసారి సంజయుడికే ఆశ్చర్యం వేసింది, దుఃఖం వేసింది. ఇంతకాలం మన రాజ్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి భీష్మాచార్యుడే ఈరోజు యుద్ధంలో పడిపోయాడే, ఇక వీళ్ళకి విజయం అనేది ఏ కోశాన దొరుకుతుంది అని ఆయనకి సందేహం కలిగింది. సందేహం కలిగి పరుగున ధృతరాష్ట్ర మహారాజు దగ్గరకు వచ్చాడు. వచ్చి భీష్మాచార్యులు పడిపోయారండి అని వార్త చెప్పాడు.
ఇది వినంగానే ఒక్కసారి ధృతరాష్ట్రుడికే గుండె పగిలిపోయినట్టయింది. ఎందుకంటే భీష్ముడిని నమ్ముకునే ఆయన కూడా యుద్ధానికి సమ్మతించాడు. ఎందుకంటే భీష్ముడు ధర్మపక్షపాతి, తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వహించేవాడు. ఇది కాక అమితమైనటువంటి పరాక్రమం కలిగినవాడు. అందువలన భీష్మాచార్యుడి మీద దుర్యోధనుడికి నమ్మకం లేకపోయినప్పటికీ ఆయన మీద ధృతరాష్ట్ర మహారాజుకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. అటువంటి భీష్మాచార్యుడు పడిపోయాడు, ఇంకా నాకు విజయం ఎక్కడి నుంచి వస్తుంది అని ఈయనకు కూడా సందేహం ప్రారంభమయ్యి ఇలా ఉన్నట్టుండి 10వ రోజు కథ నాకు చెప్పొద్దు, మొదటి రోజు మొదటి క్షణం నుంచి ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజు సంజయుణ్ణి వేసినటువంటి ప్రశ్నతో మనకు ఈ శ్రీమద్ భగవద్గీత గ్రంథం ప్రారంభమవుతుంది. అందులో ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని మొదటి శ్లోకం. ఈ యుద్ధం ఎక్కడ జరగాలి అని మనందరం కూర్చుని తీర్మానం చేసుకున్నాం కదా. యుద్ధంలో ఎవరెవరున్నారు అంటే అంతా మనవాళ్లే ఉన్నారు. నా పిల్లలున్నారు, నా తమ్ముడు పిల్లలున్నారు, నా బంధువులు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, నా మిత్రులున్నారు, వాళ్ళ మిత్రులున్నారు. వీళ్ళందరూ కలిసి యుద్ధం ఎక్కడ చెయ్యాలి అనే చర్చ వచ్చినప్పుడు ఎటు పోయినా మనవాళ్లే పోతారు కాబట్టి పోయేవాడికి సద్గతి కలిగేటువంటి చోట్లో యుద్ధం చేసుకుంటే మంచిది అని మనందరం అనుకున్నాం కదా. అనుకుని కురుక్షేత్రాన్ని దానికి రంగంగా మనం ఎంచుకున్నాం కదా. ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం కదా. ధర్మక్షేత్రం అంటే అక్కడ ఏ విత్తనాన్ని విత్తుకున్నట్టు. క్షేత్రం అంటే పొలం కదండి. క్షేత్రంలో ధర్మాన్ని విత్తుకున్నట్టు అవుతుంది. అంటే మన ధర్మ వృక్షం పెరిగి పెద్దదయ్యే చోటు. చిన్న ధర్మం చేసినా చాలా సత్ఫలితాన్ని ఇచ్చే చోటు అది కురుక్షేత్రం, ధర్మక్షేత్రం. ఆ క్షేత్రానికి కురుక్షేత్రం అనే పేరు ఎందుకు వచ్చింది అనంటే, కురువు అనే ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయన ఈ ధృతరాష్ట్ర మహారాజు గారి వంశంలో పూర్వజుడు. ఆయన పేరు మీదే దుర్యోధనాదులకి కౌరవులు అనే పేరు కూడా వచ్చింది. ఆ కురు మహారాజు గారికి నిరంతరం యజ్ఞాలు చేసేటువంటి అలవాటు ఉండేది. నిరంతరం యజ్ఞాలు చేస్తూ ఉండేవాడు. యజ్ఞాలు చేయటం అంటే రాజు కదా, అయ్యా మీరు యజ్ఞం ప్రారంభించండి, మీరు ఈ పనులు చేయండి, ఆ పనులు చేయండి అనే ఆజ్ఞ అంటూ ఇచ్చేవాడు కాదు. ఆయనే దగ్గర ఉండి ప్రతి పనిని చేసుకుంటూ ఉండేవాడు. ప్రతి పనిని అంటే ఆ యజ్ఞ వాటిక నిర్మాణం చేయటానికి భూమి చదును చేసే పని దగ్గర నుంచి తనే స్వహస్తాలతో చేసుకుంటూ ఉండేవాడు. తనే వెళ్ళి 2 ఎద్దులను తీసుకువెళ్ళి తనే దున్నుకుంటూ ఉండేవాడు. దున్నుకుని దాన్ని సాఫీ చేసుకుని శాలా నిర్మాణం దగ్గర నుంచి తనే చేసుకుని యజ్ఞ కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూ ఉండేవాడు. ఇలా అనేక సంవత్సరాల పాటు చేస్తూ ఉండేవాడు. చేస్తుంటే ఇంద్రుడికే సందేహం వచ్చింది. ఇన్ని యజ్ఞాలు చేస్తున్నాడే, ఏ కారణంతో చేస్తున్నాడు? ఒకవేళ నా పదవిని ఏమన్నా పొందుతానని చేస్తున్నాడా అనే సందేహం వచ్చింది. వచ్చి ఆయన దగ్గరకు, అయ్యా ఇన్ని యజ్ఞాలు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన, యజ్ఞం చేయటం నా విధి కదండి, అందుకని చేస్తున్నాను అని సామాన్యంగా సమాధానం ఇచ్చాడు. ఈయన అడిగాడు, ఏ ఫలితాన్ని కోరి ఆశించి నువ్వు యజ్ఞం చేస్తున్నావు, ఆ మాట చెప్పు అని అడిగాడు. అడిగితే కురుమహారాజు అప్పటికే ఈ సత్కర్మల వలన మనస్సు చాలా పరిశుద్ధమయ్యి ఉదార స్వభావాన్ని పెంచుకుని ఉన్నాడు. ఆయన అన్నాడు, నేనేదో కష్టపడి ఈ ప్రదేశంలో యజ్ఞం మళ్ళీ చేస్తూ ఉన్నానండి. ఏదో ఫలితం ఏదో మీరు ఇచ్చేదేదో మీరు ఇస్తారు. ఆ విధి పరంగా నాకు ఏది రావాలో అది తప్పకుండా దక్కుతుంది. దానితో పాటుగా నేను యజ్ఞం చేసినటువంటి ఈ ప్రదేశంలో ఏ ధర్మ కార్యాచరణ చేసినా వారికి సద్గతి కలగాలి అని మీరు వరం ఇవ్వాలి అని కోరుకున్నాడు. దానికి ఇంద్రుడు సరే అన్నాడు. అందువలన కురుక్షేత్రంలో చేసేటువంటి ఏ సత్కార్యక్రమానికైనా, అది దానం కావచ్చు, యజ్ఞం కావచ్చు, హోమం కావచ్చు, సద్గతి తప్పకుండా కలుగుతుంది, ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ యుద్ధం ఉంది చూశారు, యుద్ధం అనేది నిజంగా సత్కార్యక్రమం.
ఈ యుద్ధం అనేది సత్కార్యక్రమం ఎలా అవుతుంది అనే విషయాన్ని మనం రాబోయే శ్లోకాల్లో, రాబోయే సంఘటనల్లో మనం స్పష్టంగా చర్చించుకుందాం. యుద్ధం అంటే హింస కదా, హింస సత్కార్యక్రమం ఎందుకు అవుతుంది అనే విషయాన్ని మనం లాజికల్గా కూడా మనం తప్పకుండా నిరూపించుకుందాం. యుద్ధం అనేది క్షత్రియులకు రాజ్యరక్షణ చేసేవారికి తప్పని ధర్మం. యుద్ధం తప్ప వారికి మరొక ధర్మము లేదు. ఇలాంటి స్థిరమైన సంకల్పంలో, స్థిరమైన నిర్ణయంలో ఉండేటువంటి రాజర్షులు ఇక్కడ యుద్ధం చేస్తే వారికి కూడా సద్గతి కలగాలి అని కురుమహారాజు గారు ప్రార్థించాడు. అందువల్ల ఆ క్షేత్రానికి కురుక్షేత్రమని, ధర్మక్షేత్రమని పేరు వచ్చింది. అటువంటి కురుక్షేత్రంలో మనం యుద్ధం నిర్ణయించుకున్నాం. అక్కడ ఆ యుద్ధ రంగంలో యుద్ధం చేసుకోవాలి అనే కోరికతో నా పిల్లలు చేరారు, మామకాహ. అలాగే నా తమ్ముడు పిల్లలు పాండవాహ. నా తమ్ముడు పిల్లలు, నా పిల్లలు అనట్లేదు ఆయన, పాండవాహ, ఆ పాండురాజు కొడుకులు అంటున్నాడు. పాండవాశ్చైవ ఏం చేశారు అని అడుగుతున్నాడు. ఇంతవరకు మనం అనుకున్నటువంటి కథాభాగం. అయితే మనం ఇక్కడ ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైన విషయం ఉంది, చాలా సూక్ష్మంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటంటే, ఈ కథను మనం ఎందుకు తెలుసుకోవాలి, మహాభారత కథను ఎందుకు తెలుసుకోవాలి అనంటే సామాన్యంగా చెప్పేది హిస్టరీ కదండి. హిస్టరీని తెలుసుకున్నట్లయితే వాళ్ళు చరిత్రలో ఏ తప్పులు చేశారో ఆ తప్పులు మనం చేయకుండా మనం కాపాడుకోగలిగిన పరిస్థితి వస్తుంది. అందువల్ల హిస్టరీ తెలుసుకోవాలి అని అందరూ చెప్తారు. సరే, దాన్ని ఒప్పుకుందాం. మహాభారతం అనేది ఒక హిస్టరీ. దాన్ని మనం తెలుసుకుంటే అందులో దుర్మార్గులు చేసినటువంటి తప్పులని మనం చేయకుండా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఈ శ్రీమద్ భగవద్గీత అనేది హిస్టరీ కాదు కదా. ఈ శ్రీమద్ భగవద్గీత అనేది ఉపదేశం కదా. కేవలం ఈ సందర్భంలో అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేశాడు అనే ఒక సింగిల్ లైన్ చాలు కదా, ఒక సాధారణ వాక్యం చాలు కదా. ఈ ఉపదేశాన్ని మొత్తం 18 అధ్యాయాలుగా విడగొట్టి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు వచ్చేలాగా ఒక ప్రధానమైన అంశాన్ని గుచ్చి ఆ ఉపదేశాన్ని అందులో కలిపి మహాభారత గ్రంథ మధ్యలో పెట్టడానికి కారణం ఏంటి? చదివేవారికి ఈ శ్రీమద్ భగవద్గీతకు ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న. మనం ఇంతకుముందే అనుకున్నాము, యుద్ధం అనే ఒక అంశం ఉంది. ఆ యుద్ధం అనేది వారికి చెందిన విషయం. మనకి యుద్ధానికి సంబంధం ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకున్నాం. దీన్ని కూడా ఇక్కడ ఉంచుదాం. అసలు వేదంలో చాలా సందర్భాలలో దేవతలు, రాక్షసులు యుద్ధం చేసుకున్నారు అని ఒక విస్తారమైనటువంటి కథ వస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. దేవాసురా సంయత్త ఆసన్, దేవతలు అసురులు యుద్ధం చేసుకుంటూనే ఉన్నారు. కొన్నిసార్లు ఎక్కువసార్లు దేవతలు గెలిచారు, తక్కువ సార్లు అసురులు గెలిచినట్లుగా ఉన్నప్పటికీ దేవతలు మళ్ళీ తిప్పుకుని గెలిచారు అని చెప్తూనే ఉంటారు. ఒక్కొక్కసారికి ఒక్కొక్క కారణం చెప్తూ ఉంటారు. దేవాసుర సంగ్రామం జరిగిందో జరగలేదో మనకు అనవసరం. మనం ఎందుకు తెలుసుకోవాలి? దేవతలంటే స్వర్గంలో ఉంటారు, రాక్షసులంటే పాతాళంలో ఉంటారు. మనం స్వర్గంలోనూ లేము, పాతాళంలోనూ లేము. మనం ఎక్కడున్నాం? మనం భూలోకంలో ఉన్నాం. భూలోకంలో ఉన్నవాడికి స్వర్గం గురించి ఎందుకు, పాతాళం గురించి ఎందుకు? మరి ఇటువంటి దేవాసుర సంగ్రామాన్ని చెప్పటానికి కారణం ఏంటి వేదంలో అనే విషయం గనక మనం సూక్ష్మంగా ఆలోచిస్తే, ఇక్కడ దేవతలు అసురులు అనేది కానే కాదు. దేవతలు అనేదాన్ని మనం ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాము? సద్గుణాలు ఉన్నవారు. దేవతలు అంటే సద్గుణాలు ఉన్నవారు, రాక్షసులు అంటే దుర్గుణాలు ఉన్నవారు. అంటే ఉన్నవారు అనే అంశం పక్కన పెట్టేయండి, సద్గుణాలు, దుర్గుణాలు. ఈ సద్గుణాలకి దుర్గుణాలకి మధ్య జరిగేటువంటి యుద్ధాన్ని ప్రతి సందర్భము మనకి సూచిస్తోంది. దేవతలు అసురులు అనేవాళ్ళు ఉన్నారా లేదా అనేది వేరే విషయం. కానీ దేవతల యొక్క సద్గుణాలు, రాక్షసుల యొక్క దుర్గుణాలు, వీటికి ఎప్పుడూ నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, సద్గుణాలు ఎక్కడున్నాయి? దేవతల్లో మాత్రమే ఉన్నాయా? లేదు కదా, మనలోనూ ఉన్నాయి. దుర్గుణాలు ఎక్కడున్నాయి? రాక్షసుల్లో మాత్రమే ఉన్నాయా? లేవు, మనలోనూ ఉన్నాయి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి సద్గుణాలకి దుర్గుణాలకి మధ్య యుద్ధం ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే సద్గుణాల మీద
దుర్గుణాలు కొంచెం పైచేయి సాధించేటువంటి సందర్భం ఎదురవుతుందో అప్పుడు మనం సద్గుణాలతో దుర్గుణాల మీద యుద్ధం చేసి గెలవవలసినటువంటి అవసరం ఉంది. ఈ అవసరం ఎలా తీరుతుంది? ఎక్కడున్నాయి ఈ సద్గుణాలు? సద్గుణాలంటే ఇది సద్గుణం ఇది దుర్గుణం అని కానీ, ఇది సద్గుణం ఇది దుర్గుణం అని కానీ చేతులు చూపించినట్టు చూపించలేము. ఎక్కడ ఉన్నాయి? మనం మనసుల్లో దాచుకుని ఉన్నాం. వాటిని జన్మ జన్మలుగా వాటిని తెచ్చుకుని పెంచి పోషించుకుంటూ ఉన్నాం. ఇటువంటి సద్గుణాలకి దుర్గుణాలకి మధ్య యుద్ధం ఏర్పడినప్పుడు మానవుడు ఏమి చెయ్యాలి అనేటువంటి నిర్ణయం రాక సతమతమైపోతూ ఉంటాడు. ఎటుపోతాడో తెలియని పరిస్థితి. ఒకవేళ ఆ క్షణంలో సద్గుణం గెలిచి సద్గుణం వైపు జారాడే అనుకుందాం, ప్రమాదమేమీ లేదు. కానీ దుర్గుణం గెలిచి ఆ అధఃపాతాళానికి జారిపోయే సందర్భం వచ్చింది అంటే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ పైకి రావటం చాలా కష్టమవుతుంది. మనం చేసుకున్నటువంటి ప్రతి మంచి పనికి తప్పకుండా ఫలితం మన కోసం సిద్ధంగా ఉంటుంది. ఈ విషయాన్ని పరమాత్మ స్పష్టంగా భగవద్గీతలో కూడా చెప్పాడు. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మంచి పని చేసిన వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫలితం రాకుండా ఉండటానికి వీలే లేదు. కానీ అదే సమయంలో చెడు పని చేసిన వాళ్లకు కూడా ఆ ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఇప్పుడు భగవంతుడి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, చెడు మార్గంలో ప్రయాణించేటువంటి దుర్గుణాలన్నిటినీ పోగొట్టి సద్గుణాలన్నిటినీ పెంచి మనిషి సన్మార్గం వైపు పోయేటట్లుగా, సన్మార్గం వైపుగా నడిచేటట్టుగా ఉపదేశం చేయటం అనేదే పరమాత్మ యొక్క పని. ఇక్కడ మనకు మరొక సందేహం రావచ్చు. పరమాత్మ అంటే సర్వసమర్థుడు కదా, ఆయనకి ఈ ఉపదేశాలు ఇవన్నీ ఎందుకు, అందరినీ సన్మార్గంలోకి తోసేయచ్చు కదా అనే సందేహం రావచ్చు. అంటే అది కుదరదన్నారు. ఎందుకంటే నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవత్ ఎంతు రక్షితుమిచ్చంతి సద్బుద్ధ్యా యోజయంతి తం. దేవతలు ఎప్పుడూ గొర్రెల కాపర్లాగా గొర్రెల్ని తరిమినట్టుగా మనల్ని తరమరు. ఎందుకంటే మనం గొర్రెలేమేం కాము, ఆయన గొర్రెల కాపరి అస్సలు కాడు. ఏం చేస్తాడు అంటే, మనల్ని గనక రక్షించాలి అనే సందర్భం తటస్థించినప్పుడు, రక్షించాలి అని ఆయన అనుకున్నప్పుడు, నేను అనట్లా, రక్షించాలి అని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాడు. రక్షించగలిగినటువంటి సందర్భం తటస్థించినప్పుడు మనకు సద్బుద్ధిని ప్రసాదిస్తాడు. సద్బుద్ధిని ప్రసాదించి మనం సన్మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశాన్ని మనకిస్తాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని మనం సద్గతిని పొందాలి. ఇది పరమాత్మ యొక్క స్కెచ్. ఇది పరమాత్మ యొక్క తీరు, పరమాత్మ యొక్క విధానం ఇది. కాబట్టి ఆ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మనుష్యుల్లో ఉండేటువంటి సద్గుణాలకు దుర్గుణాలకు మధ్య జరిగే యుద్ధాన్ని ఇక్కడ సూచన చేస్తూ, ఆ యుద్ధ సందర్భంలో ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి, ఏ రకమైనటువంటి ప్రయత్నంతో దుర్గుణాలను మనం అణిచివేయాలి, దుర్గుణాలు లేకుండా చేసుకోవాలి, సద్గుణాలను పెంచుకోవాలి అనే విషయాన్ని విస్తారంగా మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పాండవులు కౌరవులు ఒకే కారణం మీద కొట్టుకున్నారు, ఒకేసారి కొట్టుకున్నారు. పెద్ద యుద్ధం ఒకేసారి వచ్చింది అనుకుందాం. కానీ మన సద్గుణాలు దుర్గుణాలు ఒకేసారి కొట్టుకుంటాయా? ఒకే కారణం మీద కొట్టుకుంటాయా? లేదు. మన సద్గుణాలు దుర్గుణాలు చిన్న చిన్న కారణాలకు కూడా కొట్టుకుంటాయి. అదే విధంగా పెద్ద కారణాలకు కూడా కొట్టుకుంటాయి. ప్రతి క్షణం కూడా కొట్టుకుంటాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో చిన్న కారణాలకు కొట్టుకున్నప్పుడు ఏం చేయాలి, పెద్ద కారణాలు కొట్టుకున్నప్పుడు ఏం చేయాలి అని విడివిడిగా దీనికి ఒక ఉపదేశ గ్రంథం, దానికి ఒక ఉపదేశ గ్రంథం అని 2 గ్రంథాలు రాయవలసి ఉంది. అయితే పరమాత్మ ఈసారి ఆ పని అయితే చేయలేదు. ఆయన ఏం చేశాడంటే, దేనికైనా సరే ఒకటే ఉపదేశం. ఆ ఉపదేశాన్ని సరిగ్గా మనసులోకి ఎక్కించుకుంటే, ఆచరణలోకి పెట్టుకుంటే, స్వల్పంగా ఆచరణలోకి పెట్టుకుంటే మనం అనుకున్నటువంటి స్వల్పకాలిక యుద్ధానికి సమాధానం దొరుకుతుంది. దీర్ఘకాలికమైనటువంటి యుద్ధాలు ఏమన్నా వస్తే సద్గుణాలకి దుర్గుణాలకి, అప్పుడు దాన్ని మరింత స్థిరపరుచుకోగలిగితే ఆ యుద్ధంలో కూడా గెలుపు వస్తుంది. ఇట్లా 2 రకాలుగాను ఉపయోగించే విధంగా
ఒకే ఉపదేశాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతిలో పరమాత్మ మనకు చేశాడు. ఈ ఉపదేశం చేసేటువంటి సామర్థ్యం పరమాత్మకు ఉందా అని మనలో ఎవరికీ సందేహం అక్కర్లేదు. ఎందుకంటే పరమాత్మ యొక్క ప్రతి చర్య అనేక ఉద్దేశాలని మనసులో ఉంచుకుని ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ విశేషించి తన అవతారంలో ఇలాంటి చర్యలను అనేకంగా చూపించాడు. ఆయన గోవర్ధనగిరిని చిటికిన వేల మీద ఎత్తాడు. కుడి చెయ్యి కాదేమో, ఎడం చెయ్యేమో. ఎడం చేతి చిటికిన వేల మీద గోవర్ధనగిరిని ఎత్తాడు. ఏం చేశాడు అంటే తనను ఆశ్రయించినటువంటి తన భక్తులకు లేదా తన అనురక్తులకు, తన మీద ప్రీతి కలిగిన వాళ్ళందరికీ రక్షణ కల్పిస్తున్నాను అని వాగ్దానం చేశాడు. అదే సమయంలో వీరికి హాని చేసేవారిని ఎవరిని నేను విడిచిపెట్టను అని కూడా ఆయన హెచ్చరిక చేశాడు. ఒకే పని రెండు రకాలుగాను ఉపయోగపడింది. అదే సందర్భంలో మహర్షులకు అలాగే సాధకులకు కూడా వేరే సూచన చేశాడు. పర్వతాన్ని ఎత్తటం అనేది మన దృష్టిలో ఒక రకంగా ఉంటుంది, స్థూల దృష్టిలో. మహర్షులు సాధకులు వారు అర్థం చేసుకునే తీరే వేరుగా ఉంటుంది. అలా మహర్షులకు ఒక విధంగా, దేవతలకు ఒక విధంగా, మనుషులకు ఒక విధంగా ఒకే చర్య ద్వారా ఆయన ఉపదేశం చేశాడు. కాబట్టి ఇట్లాంటి సామర్థ్యం పరమాత్మలో పరిపూర్ణంగా ఉంది. విశేషించి ఈ కృష్ణావతార ఘట్టంలో ఆ సామర్థ్యం ఇంకా నిండుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సామర్థ్యంతో ఉభయులకు, ఇటు అర్జునుడికి లేదా అర్జునుడితో సమానమైనటువంటి మనందరికీ కూడా సమానమైనటువంటి ఉపదేశం చేయటం కోసం ఈ శ్రీమద్భగవద్గీత గ్రంథాన్ని ప్రారంభించాడు. అటువంటి ప్రారంభ శ్లోకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ధర్మక్షేత్రే, క్షేత్రం అనే శబ్దానికి శరీరం అని అర్థం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని పరమాత్మే పైన చెప్పబోతున్నాడు 13వ అధ్యాయంలో. కాబట్టి క్షేత్రే, శరీరే, శరీరంలో. ఇది ఏ శరీరం? ధర్మక్షేత్రం, ధర్మానికి అనుకూలమైనటువంటి శరీరం. అటువంటి శరీరంలో కురుక్షేత్రే, ఇక్కడ నిరంతరం కర్తవ్యాలే చాలా ఉంటాయి. అటువంటి క్షేత్రంలో మామకాహ అంటే నాలో ఉండేటువంటి కొన్ని భావాలు, అవి అనుకూలమైనవచ్చు, ప్రతికూలమైనవచ్చు. పాండవాశ్చైవ, మరికొన్ని భావాలు, అవి అనుకూలంగా భాషించవచ్చు లేదా ప్రతికూలంగా పనిచేస్తూ ఉండవచ్చు. విరుద్ధమైనటువంటి భావాలు, ఈ భావాలు రెండు యుయుత్సవ కొట్టుకునే పరిస్థితి వస్తే కిమకుర్వత, ఏం చెయ్యాలి అనంటే, ఇదిగో ఏం చెయ్యాలి అనే ఉపదేశం నేను తర్వాత చేస్తాను. కానీ ప్రారంభంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రధానమైనటువంటి ఈ ఉపదేశం సమస్త మానవులను ఉద్దేశించి చేస్తున్నది అని అందరూ అర్థం చేసుకోండి అనే ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని ప్రారంభంగా పెట్టాడు. మనందరినీ కూడా ఉద్దేశించి ఈ ఉపదేశం చేశాడు. మనందరం చాలా శ్రద్ధగా ఒక్కొక్క అంశాన్ని మనసుకు ఎక్కించుకుని ఆ గీతలో ఉండేటువంటి ప్రతి శ్లోకానికి, ప్రతి అక్షరానికి కూడా మనం అర్థానుసంధానం బాగా చేసుకుని ఆ గీతా పారాయణం చేసుకుంటూ ఆ అర్థాన్ని దృఢపరుచుకుంటూ కొద్దిగా అతి స్వల్పంగా ఆచరణలో పెట్టుకుంటూ మనం సన్మార్గాన్ని ఆశ్రయించుకుని సద్గతుల్ని పొందుదాం. ఇప్పుడు ఆచార్యుల వారు మనందరితోనూ గీతా పారాయణం చేయిస్తారు. మనందరం శ్రద్ధగా వారు చెప్పినటువంటి పదాన్ని జాగ్రత్తగా వారు ఆపిన తర్వాత అందుకుంటూ శ్రద్ధగా పారాయణ చేద్దాం. ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలికేందుకు ప్రయత్నం చేద్దాం.